దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమెన్. బంగారు తండ్రి కృపలో మరొకసారి ఆయన యొక్క నిత్య పాదాలు, ఆయన యొక్క నిత్య జీవపు వెలుగుపు మాటలు మనం వినే భాగ్యాన్ని మరొకసారి దేవుడు మనకి కలుగచేసిన అత్యున్నత అమృత భాగ్యం అండి. ఎందుకంటే ఈ దినాలు, ఈ యొక్క విధానాలు, ఈ యొక్క కడవరి దినాలు, ఈ భయంకరమైన రోజులు చూస్తుంటే ఏ క్షణానికి ఏమైపోతుందా అన్న విధానపు త్రోవలో భయములు ఎంతగానో ఆ యొక్క అపవాది యొక్క దాని సమయం కొంచెమే ఉంది, తక్కువగా ఉందని ఎంతగానో వాడు ముట్టడి చేస్తూ, ఎంతగానో వాడు చాలా ఎవరిని మృంగుదానా అని ఎంత భయంకరంగా వాడు స్పీడ్గా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్క గుమ్మాన్ని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ఒక్క పేటని, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, ప్రతి ఒక్క ప్రపంచాన్ని ఆడేం చేస్తున్నాడు, కదిలించేస్తున్నాడు అనమాట. ఎందుకంటే వస్తున్నటువంటి ఆ చెడు గాలికి ఈ యొక్క మనసు, ఈ యొక్క ఆత్మ ఏమనిపిస్తుందంటే ఈ యొక్క లోక విధానాన్ని బట్టి ఎంతగానో భయపడిపోయి, ఎంతగానో తిరస్కరించేసి, ఎంతగా మేలు వస్తున్నా కూడా ఈ చెడుడి యొక్క భయం వల్ల మనం ఏం చేస్తున్నామంటే దాక్కోవాలి, ఎక్కడైనా ఇదైపోవాలి, ఎక్కడైనా ఉండాలి కానీ అనేసి మనం ఎంతగానో భయపడుతున్నాం. అయితే రక్షించినాథుడు ఎంతగానో ఆయన ఎంతగా పాపం చెడు విస్తరిస్తే అంతగా కృప కూడా ఆయన యొక్క కృప భాగ్యాన్ని ఎంతగానో స్పీడ్గా పంపించి మన చెవులకి ఆయన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. జన్మింపచేసింది ఆయన సృష్టికర్త కాబట్టి ఆ బాధ్యత, ఆ భాగ్యం ఎంతగానో ఆయన రక్షించి విడుదల కలిగించడానికి ఎంతగానో తన కుమారుని కూడా పంపించిన యెహోవా తండ్రి ఈ యొక్క దేవుని యొక్క జీవపు భాగ్యపు గడియలను, అదృష్ట భాగ్యపు గడియలను, రక్షించి భాగ్యపు గడియలను క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవుడు దయచేస్తున్నప్పుడు నూతన జన్మపు మార్గంలోనికి, యొక్క పాప క్షమాపణ విధానంలోనికి ఆయన ఎంతగానో మనకు బోధించే పరమపురవాసుడు, నేర్పించే శుద్ధిలుగా చేసి మన యొక్క చెడు రోత బాల్యం నుండి, తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతి అతిక్రమపు చీకటి పాపం నుంచి, ఆ యొక్క చెడు దుష్టత్వం నుంచి విడుదల కలిగించి ఆయన రక్తంతో కొనుక్కుంటానికి దైవ కుమారుడు ఇంత యొక్క గొప్ప భాగ్యాన్ని మన కోసం హెచ్చించి, మన కోసం ఉంచి, మన కోసం ఎదురు చూస్తూ ఎంతగానో దేవుడు మనల్ని ఈ యొక్క జీవవాక్యం వినడం కోసం ఈ యొక్క గడియల్ని, సమయాల్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. ఈ చివరి కాలంలో గడియల్లో ఉన్నటువంటి ఆ యొక్క మనకు యొక్క లౌకిక సంఘస్థులమైన మనలకి ఎంతగానో దేవుడు ఒక పిలుపునిచ్చి, ఎంతగానో నిరీక్షించి ఆయన చూస్తూ రక్షించబడతారని, ఆయన వైపు తిరుగుతారు, చేయిస్తారు, పైకి లేపుతారని ఎంతగానో చూస్తున్నటువంటి ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కడవరి దినాల్లో కూడా క్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన కావాలని నమ్మి ఆయన యుద్ధకు వచ్చిన వారికి కూడా ఈ లాస్ట్ గడిలో కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు, ఆయన దూతలను పంపి ముద్ర వేయించుతానంటున్నాడు. ముద్రించుతాను దేని నుంచి, ఈ యొక్క బోరల నుంచి, ఈ యొక్క పాత్ర నుంచి, లోకపు తెగుళ్ళ నుంచి, ఈ యొక్క 7వ ముద్ర యొక్క చివరిలో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైన తెగులు చేతను, కరువు చేతను, ఖడ్గం చేతను, మహాభయంకరమైన క్రూర మృగముల చేతను, అనేకమైన భయంకర విధానపు సాతాని శక్తుల చేతను పీడించబడి ఆ యొక్క నరక శక్తులకి వెళ్ళిపోకుండా ఎవరైనా క్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన యుద్ధకు వచ్చి ఆయన విశ్వసించి ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే నిజంగా ఈ కడవరి దినాల్లో కూడా ఆయన ఈ చివరి గడిలో కూడా ఆయన మాట వింటానని ఎంతగానో చెప్తున్నాడు అనమాట. ఎంత గొప్ప దేవుడో చూసారండి, ఎంత గొప్ప సర్వశక్తుడు. చివరి లాస్ట్ వరకు ఆ యొక్క ఇంకా కూసేపుడి కొన ప్రాణంతో వెళ్ళిపోతున్నటువంటి ఆ చివరి దొంగకు కూడా ఎలా అవకాశం ఇచ్చాడు. ఆ దొంగ తర్వాత ఆ యొక్క రోమీయుడైన ఆ యొక్క సైనికుడికి కూడా మనిషి నుండి దైవ కుమారుడు అని తెలుసుకొని రక్షించబడే భాగ్యాన్ని ఇంకా చివరికి ఎలా ఇచ్చాడు. ఆ కాలంలో గడియల్లో కూడా ఈ యొక్క దేవుని మాటని విని ఈ చివరి దినాల్లో ఆ యొక్క రాబోయే ముద్ర నుంచి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడి, రక్షించబడి ఎవరైనా దేవుని ప్రేమలు విశ్వసించి నమ్మి ఆయన యుద్ధకు వస్తే కనుక, ఆయన మాట వింటే కనుక, ఆయన నామమందు ప్రార్థన చేసి ఆయన కలిగి ఉండి ఆయన వాక్యం ఏమిటి, ఆయన నామం ఏమిటి, ఆయన దయ, ఆయన వెలుగులో ఎట్లా మనం పరిశుద్ధపరచబడి, క్షమించబడి, ఆయన రక్తం చేత కొనబడి ఆయన శుద్ధులు కావాలని రక్షించబడి చూసేవారికి, ఆయన యుద్ధ నామంలోనికి వచ్చేవారికి కూడా గొప్ప గడియ భాగ్యాన్ని ఇస్తానని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఒకసారి దేవుడు వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు చూసారా, పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. చూసారా, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచాను. వారికి 7 బోరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకు అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో
అందులో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాయి. అంతటా 7 గొర్రెలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడేవి. చూసారండి, దేవుని యొక్క సమయం, దేవుని యొక్క విధానంలో, దేవుని యొక్క ఆ యొక్క గడియలో, టైంలో ఎంతగా దేవుని కృప భాగ్యపు రక్షణ సువార్త, రక్షణ దినం నడిచి వచ్చేసినప్పుడు మనం అందిపుచ్చుకుంటే, ఆయన మాట విని ఆయన వచ్చారని, నిజంగా ప్రాణం ఇచ్చారని విశ్వసించి ఆయన మార్గాన్ని వెళ్ళిన వారి యొక్క ప్రార్థన ఆ యొక్క దేవుని యొక్క విధానంలో కడగబడి వారి శుద్ధిలై ఎక్కడికి వెళ్ళిపోతుంది? అరగంట సేపు నిశ్శబ్దం అయిపోతున్న దానికంటే ముందుగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సువర్ణ పాత్రలోకి వెళ్ళిపోతుంది ఈ ప్రార్థన అంతా. ఎంతగా గొప్ప దేవుడు, ఆది సంబుధుడు. నాశనపు భయంకరమైన ఉపద్రవం, భయంకరమైన నాశనం ఉన్నా కానీ దాని ముందు ఇంకా ఏం చేస్తున్నాడు? మన యొక్క విధానం, మన యొక్క బ్రతుకు, మన యొక్క చేసిన ఆయన పాద యొక్క మనం చేసిన ఆయన పాదాలు హత్తుకుని విజ్ఞాపన ప్రార్థన కూడా ఆయన సన్నిధి ఆ యొక్క ధూప వేదికలో వేసి ఆ యొక్క సువర్ణ పాత్రలో తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఎంతగా బలముగా, ఎంతగా శ్రద్ధగా, ఎంతగా గొప్పగా, ఎంతగా గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించి కరుణించి ఇంత ముక్క కూడా మన నోటితో ఆయన విశ్వసించి నమ్మి ఒప్పుకొని క్షమాపణ అడిగి ఆయన కలిగి ఉండే బంగారపు భాగ్యపు ప్రార్థన పోకుండా ఆయన ఎంతగానో ఈ కడవరి దినాల్లో కూడా ఆ యొక్క లాస్ట్ రోజున ఆ యొక్క ప్రమాదం భూమి మీదకి పాత్రలు ముద్రించబడుతున్న టైంలో సువర్ణ పాత్రగా తీసుకుని వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు? అరగంట సేపు నిశ్శబ్దం అయిపోతుంది ఇక పరలోకం. కానీ దానికి ముందు ఏం చేస్తాడు? సువర్ణ పాత్రలో ప్రార్థనలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎంతటి సార్వభౌముడు, సర్వశక్తుడు, ఆయన శరణ కోరి ఆయన వేడుకొని ఆయన కలిగిన ఎంతగా రక్షించే బంగారు కొండ. అయితే మనం ఈ లోకపు విధానపు తొట్టిపాటు, ఈ యొక్క శరీరపు అపరాధాల చేత మనం చచ్చిన వారిగా మనం ఉన్నవారి మనము ఎంతగానో ఆయన పాదాల యొద్దకు వచ్చి విశ్వసించి యోగ్య మనసుతో ఫలింపు జీవితాలు కలిగి ఉన్నవారే ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన శరణ తెచ్చి చెయ్యిచ్చి ఆయన పిలిచిన వారికి ఆయన దొరికే బంగారు భాగ్యమై ఉన్నాడు. కాబట్టి వారు చేసే విన్నపములు ఆ యొక్క సువర్ణ పాత్రలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూసారండి కడవరి దినాలు. అయితే దేవుడు వాక్యం ఇంకోటి చదవండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో భూమి మీద నేను, సముద్రం మీద నేను, ఏ చెట్టు మీద నేను చూసారా? భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుగా చూచి మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచి భూమికి నేను సముద్రమునకు కలుగు చేయుటకే అధికారం పొందిన 4 దూతలు మేము మా దేవుని దాసులను వారి నొసలియను ముద్రించి వరకు భూమికైనను సముద్రం చెట్లకైనను చేయవద్దని బిగ్గరగా చెప్పారు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,40,000 మంది. చూసారండి ఎలాగ కాలపు గడియలు ఆ యొక్క రక్షకుడు ఉదయించెను, బెత్లెహేమందు పుట్టాడు, ఎంత గొప్ప తండ్రి మిమ్మల్ని రక్షిస్తానికి వచ్చాడు, ఆయనే పరమును వీడని దేవదూతలు ఆ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని గొల్లలకి ఎలా చెప్పాడు. కాలం గడిచిపోతుంది. అంతకుముందు ప్రవక్తలతో చెప్పాడు, మెస్సయ్య మీకోసం వస్తాడని చెప్పాడు. ఆయన ఆ గడియ వచ్చేసింది, ఆయన జన్మించారు, రక్షకుడిగా పుట్టాడు. తర్వాత ఆయన యొక్క సేవా విధానంలో ఎంతగానో తండ్రి యొక్క భాగ్యానికి నుచ్చినై ఉండి చూపించి తండ్రి మార్గాన్ని ఆయన నమ్ముకున్న వాళ్ళ ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణబలంతో, పూర్ణ శక్తితో ఆయన సేవించమని మార్గం చూపించి భాగ్యాన్ని కలిగించి ఆ యొక్క జీవపు పాత బతుకును ముక్కలు చేసి కొత్త జీవితపు బాటలు, కొత్త జీవితపు మార్గాలు, ఆ యొక్క డోర్నడో లాంటి ఆ సైతాన్ గడి యొక్క మార్గంలో నుంచి, నరకపు శక్తిలో నుంచి విడిపించి జీవపు మార్గమైన క్రీస్తు ప్రభువు నుచ్చినై ఉండి ఆయన యొక్క తండ్రి మార్గాన్ని చూపించి ఆ రక్షకుడు 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో, అంతేకాకుండా ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆయన యొక్క ఆత్మలు కొనటానికి కూడా బలియాగం అయిపోయి చివరి దశలో కూడా దప్పికొంచునని చెప్పి ఆయన ఎంతగానో తన ప్రాణం పెట్టి ఆ యొక్క కడవరి గడియల్లో ఉన్నటువంటి ఆ యొక్క శిలువ మీద దొంగను కూడా, ఆ యొక్క రోమీయుడైన ఆ యొక్క సైనికుని కూడా రక్షించి ఎంతగానో దేవుని యొక్క దాహాన్ని, దేవుని యొక్క విధానాన్ని, దేవుని యొక్క మార్గాన్ని ఆయన ఎంతగానో శత్రువులు లాంటి పాపిష్టులైన మనుషులు కూడా అందరినీ కూడా క్షమించి వీరిని రక్షించి నిత్య మార్గంలోనికి నడిపించిన దైవ కుమారుడి యొక్క మార్గం ఆయన పునరుద్ధానుడై ఆయన
పునరుద్ధానుడై బంగారు తండ్రి ఆయన పరమ తండ్రి వద్దకు వెళ్ళిపోతుండే సజీవుడుగా ఉన్నాయి బంగారు దేవుడు అందరికీ దర్శన భాగ్యం ఇచ్చి ఆయన ఎలా వెళ్ళిపోతుంటే తేరిపారు చూసిన శిష్యులతో మీరు ఎందుకు అలా తేరిపారు చూస్తున్నారు అని యొక్క దూతల ద్వారా ఆయన ఎలా వెళ్ళారో మళ్ళీ అలాగే వస్తారని దూతల ద్వారా ఆ యొక్క శిష్యులతో మాట్లాడి దర్శన భాగ్యం కలిగించి ఎంత గొప్ప కార్యం జరిగించిన ఆ దేవుడు ఈ యొక్క దేవాలయం ఎంత సుందరంగా ఉందని ఆయన సేవ చేస్తున్న పరిచయ సమయంలో చెప్పిన రీతిగా ఇది ఎంతో సుందరంగా ఉందని ఇది రాయి మీద రాయి నిలబడకుండా పడబోయిద్రో దినాలు వస్తున్నాయి అన్నటువంటి ఆయన చెప్పిన యొక్క మాట పొల్లు ఒత్తి కూడా పోకుండా ఈ యొక్క కడవరి దినాల్లో సమస్తం నెరవేర్చి ఈ యొక్క కృపాకాలం ఆయన ఇచ్చిన ఈ బంగారపు కృపాకాలం 2000 సంవత్సరాల ముగింపులోనికి వచ్చేసి ఎంతగానో 70 వారాలు కూడా ముగింపులోనికి వచ్చేసి వాడి యొక్క గడియలు వాడి యొక్క కాలం వాడి యొక్క ముద్ర వాడి యొక్క విధానం వస్తున్నప్పుడు ఇంకా కాలపు గడియల్లో ఇంకా దాటిపోయి ఈ యొక్క పాత్రలు ముద్రలు ఈ యొక్క తెగుళ్ళ ద్వారా కూడా భయంకరం జరుగుతుంది అప్పుడు కూడా నేను ముద్రిస్తాను నా నామమును వేడుకుంటే నన్ను కలిగి ఉంటే నా మార్గంలోకి వస్తే నేను వచ్చేనని విశ్వసించి నన్ను కలిగి ఉంటే నా యుద్ధకు వచ్చి నన్ను ప్రేమిస్తే నా పక్షాన్ని చేస్తే వారిని నేను రక్షించి వారి యొక్క వస్త్రాలను నేను ఉతికింపు చేస్తాను వారి యొక్క బ్రతుకుల్ని నేను శిలువ రక్తంతో ముక్కొని వారిని ఆ యొక్క పాత్రలో ఆ యొక్క ప్రార్థనను పంపించి వారిని ఈ యొక్క అపవాది ముట్టకుండా ముద్ర వేసి రక్షిస్తానటువంటి ఈ యొక్క అమృత కొండ ఎక్కడన్నా ఉన్నాడా మనకి ఎక్కడన్నా ఉన్నాడా ఎవడన్నా బ్రతగొరవాడు ఉంటే క్రీస్తు ప్రభువారి నిత్య జీవపు అగ్ని భాగ్యపు సమాధానపు కొండ రక్షించే నీతి కొండ దేవదేవుడు ఇట్టి భాగ్యపు స్వరాన్ని మనం విని ఆయన పాదంలోనికి వచ్చేద్దాం ఇంతగానో ప్రతి గడియ మాట ఒత్తు పొల్లు గడిపోకుండా నెరవేరబడుతుంది అనమాట అయితే దేవుడి వాక్యాన్ని మరొకటి చదవండి ఆ యొక్క ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చదవండి మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు చూసారా బూరలు ఊదబోచున్నాడు దూతలు బూరల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. చూసారండి ఇక ఈ యొక్క కడవరి కాలపు కడవరి దినాల్లో ఏమైపోతుంది చూసా ఒక పక్షిరాజు అండి ఆ యొక్క దేవుని యొక్క విధానపు దేవుని యొక్క సందేశాన్ని కలిగించి దేవుని మాట యొక్క రక్షణ భాగ్యం అనిపించిన ఈ యొక్క లోకాన్ని చూసి వినకుండా పోయే ఈ యొక్క జనాంగ మనుషుల్ని చూసి వినకుండా పోయే భయంకరమైన అవిధేయుల్ని చూసి ఎంతగానో ఏమంటుందో చూసి అయ్యో అయ్యో అంటుంది. అయితే మనం ఆ విధమైన భాగ్యాన్ని కూడా ఎందుకంటే ఈ యొక్క భయంకరమైన లోక ఉచ్చు ఈ యొక్క విషయంలో మనం మత్తిల్లిపోయి ఉంటాం అనమాట మత్తిల్లిపోయి ప్రతి దాంట్లో ఉంటున్నాం కాబట్టి ఎవరు ఏది ఏ గడి ఎటువంటిదైంది కూడా తెలుసుకొని భయంకరమైన నాశనపు ఘట్టాల్లో మనం ఉంటాం కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క అక్రందన దేవుని యొక్క విధానపు మార్గంలో దొరకబోయే అదృష్టాన్ని పొందుకోకుండా ఉండే మనల్ని చూసి కూడా ఆ యొక్క అపవాది ఈ లోక జనుల్ని చూసి ఏముంటుంది ఈ యొక్క పక్షి ఏముంటుంది అయ్యో అయ్యో ఈ యొక్క సాతాను అపవాదిలో మునిగిపోయి వెళ్ళిపోతున్నారు ఎంత భయంకరం ఇంత రక్షణ భాగ్యం కాళ్ళ దగ్గరికి వచ్చినా పొందుకోలేకుండా ఉన్నటువంటి ఈ యొక్క భయంకర విధానపు రోగాన్ని చూసి అయ్యో అయ్యో అని వెళ్ళిపోతుందండి. చూసారండి ఈ గడియలన్నీ జరుగుతాయి ఒత్తు పొల్లు కూడా పోదు ఆయన మాట నిత్య శాశ్వతం ఆయన నిర్మించిన వాడు ఆయనే ఆదియు అంతము ఆయనే ఉన్నాడు కాబట్టి ప్రతి మాట కూడా నెరవేరబడి ఒత్తు పొల్లు కూడా పోదు కాబట్టి ప్రతి విషయం జరగబోతుంది కాబట్టి మనం ఎంత భయం చెంది కన్న తండ్రి యొక్క నిత్య మార్గంలో కన్న తండ్రి యొక్క వెలుగు మార్గంలో కన్న తండ్రి యొక్క జీపు పరిశుద్ధ వెలుగు మార్గంలోనికి మనం వచ్చి ఆయన మాట విని రక్షించబడి ఈ యొక్క నరక శక్తుల నుంచి విడుదల నుండి ఆయన పాదాల చెందుకెళ్ళి ఆయన చేత రక్షించబడి ఆయన బిడ్డలుగా ఆయనలో ముద్రించబడి ఆయన పాదాలకు అర్పణ అయిపోయి సంతోషంగా ఈ ఆత్మ నెమ్మది కలిగి ఆయన ఇచ్చి శాంతి సమాధానం పొందుకొని ఆయన కలిగి ఉంది ఈ కడవరి దినాల పాతాల దుష్టుడి యొక్క ఈ యొక్క విషయం నుంచి విడుదల నుండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్తానికి మన కళ్ళు తెరవబడతానికి హృదయం తెరవబడతానికి మన బ్రతుకు మారి నూతనమై ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన విశ్వసించి ఆయన పాదాలు పట్టుకునే భాగ్యాన్ని ఆయన ముద్దు పెట్టుకునే భాగ్యాన్ని కలిగి పొందుకునే భాగ్యాన్ని మనం పొందుకున్న రాగన మనం తగ్గించుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన కలిగి ఉంటే ఎంత అదృష్టంలోకి వెళ్తామని ఎంత దివ్య భాగ్యంలోనికి మనం వెళ్తామని ఈ యొక్క రక్షణ సువార్త ఆయన యొక్క నోటి మాట చెప్పుచున్నప్పుడు మనం పొందుకొని అందుకుని రక్షించబడి ఆయన నిత్య వెలుగు భాగ్యంలోనికి వెళ్ళిపోదామండి.